అయ్యా బయలుదేరదామా? అలాగే పదండి పూజారి గారు. కళ్యాణ మండపం. అవును, అక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టుంది. అవునండి, ఇంకా ముహూర్తాన టైం ఉంది. వధూవరులైన విక్రము అమృతులు ఇంకా రాలేదండి. వికాస్, అంటే అమృత పెళ్లి ఈ గుళ్ళోనే జరుగుతుందా? అలాగే ఉంది రేణు. అంటే ఈ దరిద్రపు దాని పెళ్లి ఎక్కడో ఒక చోట జరుగుతుందిలే అనుకుంటే ఇక్కడ జరుగుతుందా? ఛా, ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. అయ్యా అటు చూద్దిరిగాని రండి. వద్దులే పూజారి గారు, అక్కడేదో పెళ్లి జరుగుతోంది, డిస్టర్బ్ చేయడం ఎందుకు? మళ్ళీ ఇంకోసారి వస్తాం, మేము బయలుదేరుతాం. మంచిదండి, నమస్కారం. నమస్కారం అండి. వస్తాం పూజారి గారు. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. అమ్మో, వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? ఈ అమ్మాయి ఆ రోజు అమ్మో, ఈ పెళ్లికి మొదటి గండం స్టార్ట్ అయింది. సార్, నా పేరు అమృత. అమృత? సార్, ఒక అబ్బాయి నా జీవితాన్ని నాశనం చేశాడు. అతని వల్ల నా అనే వాళ్ళందరికీ నేను దూరం అయిపోయాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఈరోజు నన్ను కాదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను, సరేనా? నేను చెప్పిన టైంకి నువ్వు తప్పకుండా రామ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి సార్ చూస్తున్నారు? అమృత అనే అమ్మాయి మనకోసారి ఫోన్ చేసింది కదా. అవును సార్, అమృత అనే అమ్మాయి ఒక్కసారి కాదు 2 సార్లు ఫోన్ చేసింది. మనకు ఫోన్ చేసిన అమృత అనే అమ్మాయి, ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్న అమృత అనే అమ్మాయి, ఇద్దరూ ఒక్కరేనా? ఏమో సార్, పూజాని కనుక్కుంటే తెలుస్తుంది. పిలవమంటారా? సరే పిలు. ఓకే సార్. సార్, పూజారి గారు వచ్చారు. పూజారి గారు, అయ్యా, ఈ పెళ్లి గురించి మీకు తెలిసే ఉంటుంది. పెళ్లి కూతురి వివరాలు మీకేమైనా తెలుసా? లేదండి, వాళ్ళ పేర్లు తప్ప పూర్తి వివరాలు నాకు తెలియదు. మీకేమైనా వివరాలు కావాలంటే పెళ్లికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పిలిపించమంటారా? అక్కర్లేదు పూజారి గారు, మేం బయలుదేరుతాం. మీరు మా వెంట ఉండడం వల్ల గుడికొచ్చే భక్తులకు అసౌకర్యంగా ఉంటుందేమో. మీరు వెళ్ళండి. అలాగే, మంచిది. నమస్కారం. నమస్కారం. అయితే
నాకు ఫోన్ చేసిన అమృత ఇక్కడ పెళ్లి చేసుకుంటున్న అమృత ఒక్కటేనా? అవును డాడీ, మీకు ఫోన్ చేసిన అమృత, ఇక్కడ పెళ్లి చేసుకోబోయే అమృత ఇద్దరూ ఒక్కటే. అవునా? అవును డాడీ, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కటే. నీకెలా తెలుసమ్మా? రేణు, అమృత విషయాలు ఇప్పుడు ఎందుకు? తర్వాత ఎప్పుడైనా అంకుల్తో చెప్పొచ్చు. ఇప్పుడు వెళ్దాం పదా. వికాస్, ఆ అమ్మాయి నీకు తెలుసా? అమృత గురించి నాకు తెలియదు అంకుల్. రేణుక ఫ్రెండ్ అని మాత్రం తెలుసు. ఏంటమ్మా, వికాస్ చెప్పింది నిజమా? ఈ అమృత నీ ఫ్రెండా? అవును డాడీ, కాలేజ్లో క్లాస్మేట్, హాస్టల్లో రూమ్మేట్ కూడా. మరి ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫ్రెండ్ అన్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అసలేంటమ్మా ఈ గోలంతా? డాడీ, ఒకసారి సడన్ గా మీరు ఢిల్లీ నుంచి వచ్చి నన్ను హాస్టల్ నుంచి ఖాళీ చేయించి తీసుకెళ్లారు, గుర్తుందా? అవును, ఎవరో అమ్మాయి హాస్టల్లో చదువుకుంటూ లేచిపోయిందని చెబితే నేనొచ్చి నిన్ను తీసుకెళ్లాను. ఓరి నాయను, తండ్రి కూతుర్లు ఇద్దరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నారు. ఆ రోజు మీరు కోపంతో మా వార్డెన్ని బాగా తిట్టారు, గుర్తు చేసుకోండి. అమ్మా రేణుక, బాగా చదువుకో, జాగ్రత్త. ఏయ్ వార్డెన్, ఎవరికి నువ్వు జాగ్రత్తలు చెప్తున్నావు? మా అమ్మాయి చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది, ఎలాంటి తప్పు చేయదు. నువ్వు జాగ్రత్తలు చెప్పాల్సింది అమృత లాంటి అమ్మాయికి, మా అమ్మాయికి కాదు. అయినా ఇప్పుడు చెప్పి ఏం లాభం? ఆ పిల్ల మా అమ్మాయితో స్నేహం చేసింది కాబట్టే ఇన్ని రోజులైనా హాస్టల్లో చక్కగా ఉంది, లేకపోతే ఎప్పుడో చెడిపోయి ఉండేది. ఏ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నీలాంటి ఇర్రెస్పాన్సిబుల్ వార్డెన్ ఉండబట్టే హాస్టల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఆ రోజు లేచిపోయిన అమ్మాయి ఈ అమృతేనా? అవును డాడీ. అమ్మో, అమృత మీద కోపంతో రేణుక అంకుల్ని రెచ్చగొడుతుంది. ఈ ఫ్లాష్ కట్స్తో నా కిడ్నాప్ డ్రామా బయటపడుతుందో ఏమో. చిచి, అలాంటి అమ్మాయి నీ రూమ్మేట్ ఏంటమ్మా? ఏం చేద్దాం డాడీ, అది లేచిపోయే వరకు అలాంటిదని తెలుసుకోలేకపోయాను. మరి ఆ రోజు అమృత అనే అమ్మాయి ఫోన్ చేసిందని చెబితే నువ్వేం మాట్లాడలేదు? ఆ రోజు చెప్దాం అనుకున్నాను డాడీ, వికాసే వద్దన్నాడు. అవును అంకుల్, లో క్లాస్ వాళ్ళతో మనలాంటి హై క్లాస్ వాళ్ళు గొడవ పడ్డం బాగుండదని చెప్పాను. అది అలా ఉంచు వికాస్, ముందు దాని విషయం ఏంటో తెలియాలి. అసలు దాని సంగతి ఏంటో అది చూసుకోకుండా అనవసరంగా డాడీకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు? దాని ప్రాబ్లంలో డాడీని ఇన్వాల్వ్ చేసి ఏదో చెయ్యాలని ప్లాన్ చేసినట్టుంది. రేణు, ఇప్పుడు గుడికొచ్చి ఇవన్నీ ఎందుకు? నువ్వెందుకు భయపడుతున్నావు వికాస్? నాకెందుకు భయం? నీకు తెలుసు కదా నా గొడవలంటే ఇష్టం ఉండదని. లేదు వికాస్, అమ్మాయి రేణుకు చెప్పినట్టు ఇందులో ఏదో ప్లాన్ ఉంది. ఇన్ని మలుపులు ఫ్లాష్ బ్యాక్లు ఉన్న అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేయమని నాకే ఎందుకు ఫోన్ చేసింది? తను మీ ఇద్దరికీ తెలిసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏవో మీకు చెప్పుకోవాలి, కానీ నాకు ఫోన్ చేసి మీ నియోజకవర్గం అమ్మాయిని అని ఏడుస్తూ నాతో ఎందుకు మాట్లాడింది? ఇప్పుడు చూస్తే పెళ్లి చేసుకుంటోంది, ఆ విషయం మీ ఇద్దరికీ తెలియదంటున్నారు. నేను ఆ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. అసలు ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. సరే, తను మీకు తెలుసుంటున్నారు కదా, ఎలాగూ ఇంకాసేపులో గుడికి వస్తుంది, రాని కనుక్కుని వెళదాం. అయిపోయాను. ఇప్పుడు అమృత వస్తే నేను అడ్డంగా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? డాడీ, మీరు చెప్పింది కరెక్టే. అమృత విషయం తేల్చుకునే వెళ్దాం. ఏం వికాస్? అలాగే రేణు. ఓకే అంకుల్. సత్యం సార్, నువ్వు గన్మ్యాన్ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి రాగానే చెప్పండి. అలాగే అప్పటి సార్. వరకు గుళ్ళో ఉంటాం. పదండమ్మా. అమ్మో, అమృతకి వార్నింగ్ ఇవ్వాలని ఎంపీ గంగాధరం అంటున్నాడు. రేణుక ఫ్రెండ్ అంటుంది, అమృత లేచిపోయింది అంటోంది. చంపమని సుపారీ ఇచ్చిన కృష్ణమూర్తి ఎవరై ఉంటారు? అసలు అమృతని కృష్ణమూర్తి ఎందుకు చంపమన్నాడు? అమృతకి కృష్ణమూర్తికి లింక్ ఏంటి? వీళ్ళందరితో అమృతకి సంబంధం ఏంటి? సుబ్బలక్ష్మితో నా పెళ్లి కాకుండా
నన్ను రోడ్డును పడేసింది, విక్రమ్ బాయ్ని రోడ్డును పడేసింది, ఇప్పుడు ఎంపీ గంగాధరాన్ని కూడా. కూర్చోండమ్మా. అమ్మో, అమృతతో పెట్టుకుంటే లో కాలు పెట్టినట్టే భస్మం. అమ్మో అమ్మో, అమృతకి ఇన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా? ఈ పెళ్లి జరగదు నాయనా, జరగనే జరగదు, జరగదు. చెప్పన్నా. ఒరే లడ్డు, చెప్పన్నా. వంటలు ఆపే. వంటలు ఆపేయాలా? తిరగమాత కూడా ఆపు. తిరగమాత ఆపాలా? రేయ్, మళ్ళీ నేను ఫోన్ చేసేంత వరకు స్టవ్ వెలిగించుకో. స్టవ్ వెలిగించకూడదా? ఫోన్ పెట్టే. అమ్మయ్యా. బాబు గారు, పెళ్లి భోజనం పెట్టిస్తాన్నారుగా. ఒరే, ఇక్కడ పెళ్లి అవుతుందో మర్డర్ అవుతుందో అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గోలేంట్రా? వెళ్ళు. శంకరా, సుబ్బు, ఏంటి డల్గా కూర్చున్నావు? అబ్బే ఏం లేదు. నందిని, అమ్మా అమ్మా, ఏంటమ్మా పిలిచావా? సుబ్బు ఆగు. ఏమైంది మీ అందరికీ? ఎందుకు అలా ఉన్నారు? అమ్మా, ఈరోజు నా పెళ్ళి. మీరందరూ ఇలా డల్గా ఉంటే పనులు ఎలా అవుతాయి? పెళ్లి ఏర్పాట్లన్నీ చేశారా? నాకు తోడు పెళ్లి కూతురు ఎవరు? అవును, మన ఇంటి ఓనర్ మనవరాలు శ్వేత ఉంది కదా, తనని తీసుకొచ్చారా? సుబ్బు, నాకు పెళ్లి కూతురు పేరంటం చెయ్యాలి. అందరికీ స్వీటు హాట్ పంచాలి. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు సుబ్బు? అమృత, ఇంకా ఆపు. అమృత, మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నావే? సుబ్బు, నా మనసులో ఎలాంటి బాధ లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయినా నా గురించి మీరెందుకు బాధపడుతున్నారు? అక్క, నీ పెళ్ళని గుర్తు చేసుకుంటుంటేనే నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుందక్క. అమ్మా అమృత. అమ్మా ప్లీజ్, నేనేదో గొప్ప త్యాగం చేస్తున్నానని ఊహించుకోవద్దు. మీ మనసులో అలాంటి ఫీలింగ్ ఏమి రానివద్దు. ఇది నేను నాన్న మీద గౌరవంతో, ప్రేమతో చేస్తున్నాను. నాన్నని కాపాడుకోవడం కూతురుగా నా బాధ్యతమ్మా. దాన్ని నేను నెరవేరుస్తున్నాను, అంతే. ఒక సైనికుడు దేశానికి సేవ ఎలా చేస్తున్నాడో నాన్న విషయంలో నేను కూడా అంతే. దయచేసి మీరు ఈ బాధపడ్డాలు ఆపి నన్ను పెళ్లి కూతురు చేయండమ్మా. నేను రెడీగా ఉన్నాను. సుబ్బు, మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ 2 రోజులు నన్ను సంతోషపెట్టి నా పెళ్లి చేయడానికే కదా వచ్చింది. అవును,
మరి ఇప్పుడు పెళ్లి రోజు వచ్చేసరికి మీరు ఇలా డల్ అయిపోతే ఎలా సుబ్బు? అమ్మా ఇలా రా, ఇలా రా అమ్మా, రా. నువ్వు నాకు తల దువ్వి పూల జడ వేస్తున్నావు. సుబ్బు, నువ్వు నాకు చీర కట్టి నన్ను పెళ్లి కూతురు చేయాల్సిన బాధ్యత నీదే. నందిని, నువ్వు నాకు కళ్యాణ తిలకం పెట్టాలి, సరేనా? తొందరగా పదండి. అమృత, ఈ పెళ్లికి ఇవన్నీ అవసరం అంటావా? సుబ్బు, నేను ఈ పెళ్లి చేసుకునేది మా నాన్న కోసం. పెళ్లి కూతురుగా సాంప్రదాయ పద్ధతిలో విక్రమ్కి నచ్చినట్టు కనిపించాలి. అతనికి నచ్చినట్టుంటే నాన్నని క్షేమంగా వదిలేస్తాడు. నాన్నని ఇంకో గంటలో మనం కలవబోతున్నాం. ఆ తలుచుకుంటుంటేనే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? కాసేపట్లో నాన్నని మనం కలవబోతున్నావమ్మా, ఇది నిజం. అనవసరంగా ఆలోచించడం మానేసి నన్ను పెళ్లి కూతురు చేయండి. అమ్మా, ఆ విక్రమ్ పంపించిన నగలు, పెళ్లి చీర అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రెడీ చేసి పెట్టు. సుబ్బు, నందిని, మిగతా పనులన్నీ త్వరగా చూడండి. మీరు త్వరగా స్నానాలు చేసి నన్ను పెళ్లి కూతురు చేయాలి. గుడికి బయలుదేరాలి. అక్కడ గుడిలో అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ విక్రమ్ నాన్నని గుడికి తీసుకొచ్చేస్తాడు. టైం లేదు, త్వరగా రెడీ అవ్వండి, సరేనా? నేను మళ్ళీ వస్తాను.